హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూ. మరి రేపటి రోజున నిశ్చితార్థం ఏ విధంగా ఆటంకం లేకుండా జరిగిపోతుందా? మరి ఈ నిశ్చితార్థం జరగడానికి సిద్ధు ఒప్పుకోకుండా మరి ఏం చేయబోతున్నాడు? సాహితి మరి ఇటువైపున సిద్ధు, మరొక వైపు గణ, ఈ ముగ్గురు ఒకరికొకరు వేసే ప్లాన్లో మరి సాహితి అసలు నిజం తెలుసుకోబోతుందా? తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళ నాన్నకి చెప్పాల్సిన మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్న ప్రేరణను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు గణ. పక్కనే వాళ్ళమ్మ కూడా, అదేంటి ప్రేరణ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఇంకా వెంటనే గణ ఆగు అని చెప్పేసి ప్రేరణ అంటాడు. ఇంకా ప్రేరణ ఆగి చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? కొంచెం సేపు ఉండి ఎక్కువసేపు మాట్లాడి అప్పుడు వెళ్తావు కదా. అవును, రేపు నాన్ననొచ్చి డాక్టర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నీతోనే మాట్లాడేది ఏంటి అని చెప్పేసి అనగానే, ఏం మాట్లాడతారు, నా వచ్చిన పని అయిపోయింది, మళ్ళా వస్తాను అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. చూడు, మరీ తెలియనట్టు అట్లా నటించకు. నీకు తెలిసి నటిస్తున్నావు తెలియక నటిస్తున్నావు నాకు తెలియదు కానీ అనగానే, ఏం తెలుసు నాకు అని చెప్పేసి అంటుంది. ఏం తెలుసా, ఒకవేళ తెలిసే ఈ పెళ్లి చెడగొట్టాలని వచ్చావేమో అనుకుంటున్నాను అని చెప్పి, నీకు తెలిసే ఉంటుందేమో, అదే గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మరి విజయానంద్ కూతురు, ఏకైక ఒక్కగానొక కూతురు సాహితి, అందాల తార, తనని నాకు కాబోయే భార్య, త్వరలోనే పెళ్లి పెట్లెక్కిపోతున్నాం కదా. అదే మామూలుగా అయితేనే నా చేతిలో ఉన్న పోలీస్ పవర్కి గజగజ వణుకుతున్న దానివి, అలాంటిది త్వరలోనే పోలెడంత పవరు, అధికారం రెండు నా గుమ్మం ముందు నిలబడబోతున్నాయి. అలాంటిది మరి అయ్యో ఏంటి రాజకీయాల్లోకి వెళ్తున్నావా ఏంటి అని చెప్పి అడుగుతుంది ప్రేరణ. అదే నీ స్థాయి, ఆ మాత్రం వరకే నువ్వు గమనించగలుగుతావు అంతే. చెప్పానుగా సాహితీని పెళ్లి చేసుకోబోతున్నానని. సాహితీ మా ఇంటికి కోడలుగా రాబోతుంది. నీలాంటి వాళ్ళకి ఎంతమందికి చెంపదెబ్బ లాంటిది అని చెప్పానంగానే, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అనుకున్నట్టుగా సాహితీకి నీ అరాచకాలు తెలీదు, వాళ్ళ అమ్మకి తెలీదు, మరి వాళ్ళ నాన్న ఎందుకు ఒప్పుకున్నాడో నాకు తెలీదు, కానీ నీకోసం పూర్తిగా తెలిసిన వాళ్ళు ఈ పెళ్ళికి ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఈ పెళ్ళి అస్సలు జరగదు, పగటి కలలు నువ్వు కనడమే తప్ప పెళ్ళి అయితే జరగదు అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ పెళ్ళి జరగదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నువ్వెవరితోవే పెళ్ళి జరగదని చెప్పటానికి అని చెప్పేసి ఘన వాళ్ళ అమ్మ అంటుంది. నేనెవరినా, అదే ఆ విజయానంద్ కూతురు సాహితీ ఉంది కదా, తనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య స్నేహితురాలనే నేను. కాబట్టి వాళ్ళ అన్నయ్య పేరు సిద్ధు. సిద్ధు అంటే మీకు తెలియకపోయి ఉండొచ్చులే, కానీ గణాకి మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కడ ఏదైనా తేడాగా ఉన్నా, అది అన్యాయం జరుగుతుందన్నా చూస్తూ మాత్రం ఊరుకోడు. అలాంటిది తన చెల్లెలైన సాహితీకి తనేంటో తెలిసిన తర్వాత అలాంటి వాడిని భర్తగా తీసుకొచ్చి ఎక్కడ ఏ అన్నయ్య అయినా తీసుకొస్తాడా? కాబట్టి ఈ పెళ్ళి జరగదు, నేను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి అనగానే, ఏయ్ ఎక్కువగా మాట్లాడుకు, పెళ్ళి జరగదని నువ్వెలా అంటావు? రేపే నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు, ఆ విషయం తెలిసే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటాడు. నిశ్చితార్థమా?
నిశ్చితార్థం ఒకవేళ పెట్టుకున్నా పెళ్ళి మాత్రం నీతో జరగదని చెప్పి నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా హోల్ హార్టెడ్గా మరి గణతో శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేరణ. ఏంట్రా గణ అలా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటుంది. నువ్వేమి దాని విషయం పట్టించుకోవద్దమ్మా, ఎప్పుడు తేడాగానే మాట్లాడుతుందిగా అని చెప్పి అనగానే తేడాగా మాట్లాడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య స్నేహితులా అని చెప్పి అడగంగానే అవునమ్మా వాళ్ళిద్దరు స్నేహితులే అని చెప్పేసి అంటాడు. ఈ లోపల సాహితి దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. అమ్మా నాకు కాబోయే భార్య ఫోన్ చేస్తుంది, మరి లిఫ్ట్ చేయరా, అలా చూస్తూ ఉంటావేంటి అనగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సాహితి అని చెప్పి అనగానే ఎస్ నేనే సాహితిని, మీతో మాట్లాడాలి, కొంచెం ప్రైవసీ కావాలి, వస్తారా అని చెప్పేసి అంటుంది. ఆ విషయానికి వెంటనే గణ అయ్యో మీరు నాతో మాట్లాడాలని మీరు అడగటమే, నేను రాకపోవటమా, వస్తాను అని చెప్పేసి విషయం షేర్ చేస్తాడు. ఇంకా చాలా హ్యాపీగా అక్కడి నుంచి ప్రేరణ కేఫ్ కోసం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా సిద్ధు కెఫేలో చాలా పరధ్యానంగా ఉంటాడు. అదే సమయంలో కస్టమర్స్ వస్తూ ఉంటారు. మరి వాళ్ళు పిలిచినా పట్టించుకోకుండా పరధ్యానంతో ఉండేసరికి గమనిస్తుంది ప్రేరణ. ఏంటి సిద్ధు, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? మనం ఈ కేఫ్ని ఎందుకు పెట్టామో కూడా తెలుసు కదా, అలాంటిది నువ్వు వాళ్ళ మాట పట్టించుకోకుండా వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పకపోతే రేపటి రోజున ఈ కేఫే ఏమైపోతుందని భయం వేస్తుంది సిద్ధు అనగానే చచ్చా ఏం కాదు, అంత బాగానే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ విషయం మీద ప్రేరణ కస్టమర్లతో మంచిగా మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పి పంపించేస్తుంది. ఏంటి పద సిద్ధు మాట్లాడదాం అని చెప్పేసి అనగానే ఇంకా సరే నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం ప్రేరణ, నువ్వు నా కష్టంలో సుఖంలో తోడుగా ఉంటూ నాకు హెల్ప్ చేస్తున్నావు, చాలా గ్రేట్ అన్నట్టుగా పొగుడుతూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా లొకేషన్ షేర్ చేసి మరి గణతో మాట్లాడటానికి సాహితి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో గణ కూడా అక్కడికి చేరుకుంటాడు. మరి వేయికళతో చూస్తున్న సాహితి గణాన్ని చూసి హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇంకా ఒక విషయం చెప్పటానికి ఇక్కడికి రమ్మని చెప్పానని చెప్పేసి అంటుంది. ఏంటి అనగానే అదే రేపు మన నిశ్చితార్థం కదా. అవును సాహితి, రేపు మన నిశ్చితార్థం, అది జరగాలి అంటే ఖచ్చితంగా మా అన్నయ్య నాతో మాట్లాడి తీరాలి. అంటే ఏంటి, వీళ్ళ అన్నయ్య నిద్రపోవట్లేదన్నమాట, మా కోసమే ఆలోచిస్తున్నాడనమాట. ఇలా ఉంటే చాలా కష్టమైపోతుంది. కనీసం నేను చెప్పిందైనా విని అడుగుతావని చెప్తున్నాను. ఏం లేదు ప్రేరణ, ఏమైందంటే మా చెల్లి మా అమ్మ అందరూ ఏకమైపోయి ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నారు. నన్ను ఒక సాటి మనిషిగా కూడా గుర్తించట్లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విజయానందు వాళ్ళని అలా మౌల్డ్ చేసేసాడు. ఇప్పుడు నా చెల్లి నా మాట వినటం లేదు, మా అమ్మ కూడా నాదే తప్పన్నట్టు మాట్లాడుతుంది ప్రేరణ. నాకెందుకనో ఈ పెళ్ళి విషయంలో చాలా కంగారుగా ఉంది అనగానే ఎలా మాట్లాడుతున్నారు మీరు, పెళ్ళి జరుగుతుందని అసలు అనుకుంటున్నారా? జరగదు, మీరున్నంత వరకు తనకేమీ కాదు, బాధపడకండి అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే సమయంలో సాహితీ కూడా మరి గణతో మా అన్నయ్య లేకుండా నేను ఎంగేజ్మెంట్ చేసుకోను, నాకు మా అన్నయ్య ముఖ్యం, అలా అని చెప్పి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని చెప్పటం లేదు, కానీ నాకు మా అన్నయ్య కళ్ళ ముందు ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఉంది. అది అన్ని విధాల మీరైతే
ఏదైనా చేయగలుగుతారని చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ విషయం మీద ఇంకా సాహితీకి మరి గణ మాటిస్తాడు, మీ అన్నయ్య లేకుండా ఈ నిశ్చితార్థం జరగదు, ఖచ్చితంగా మీ అన్నయ్య ముందు మన నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పి చేతిలో చెయ్యి వేయంగానే తను కూడా వేసి ఖచ్చితంగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే గణకి ఒక ఆలోచన వస్తుంది. మరి సిద్ధు లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకొని ఉంటుంది కాబట్టి సిద్ధు కేఫేలోనే ఈ నిశ్చితార్థం జరిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుని మరి ఫోన్ చేయడానికి సిద్ధపడతాడు. ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ మరి కాఫీ ఇస్తూ సిద్ధు యొక్క బాధనంతా పోగొడుతూ ఉంటుంది. అదే సమయంలో మరి గణ ఇటువైపు ఉన్న సుధాతో ఫోన్ చేసి మాట్లాడతాడు. చూడు సుధా, నువ్వు అర్జెంటుగా సిద్ధు ఉన్న కెఫే రెంట్ ఎంత, అక్కడ ఫంక్షన్ చేయాలంటే ఎంత తీసుకుంటారు, ఇవన్నీ చూసి మాట్లాడి నాకు చెప్పు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే సమయంలో సుధాకి అనుమానం వస్తుంది. ఈ నిశ్చితార్థం జరగకుండా ఉండటానికి ఎలాగైనా సరే పాటుపడాలి, సిద్ధుబాబుకి చెప్పాలి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా రెస్టారెంట్కి వస్తాడు. అక్కడ ఇంకా ప్రేరణ సిద్ధు మాట్లాడుతూ కనిపించి షాక్ అవుతారు. ఏంటి మామయ్య నువ్వు ఇక్కడ అని చెప్పేసి అడగగానే మొత్తం చెప్పడంతో ఇంకా అప్పుడే సిద్ధు ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరి నెక్స్ట్ వీక్ కావాలి అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూ. మరి రేపటి రోజున నిశ్చితార్థం ఏ విధంగా ఆటంకం